వాళ్ళ ఎక్కడికి వెళ్ళారు? ఇదే పత్తి ఉడుస్తారమ్మా అదే. ఈ అమ్మ గొప్ప కలిసిపోయింది. కొద్దిగా నీళ్ళయ్యే తల్లి, నువ్వు ఒక్కదాన్ని తాగేకు. ఆ అమ్మ అలిసిపోతుంది. తాగే అమ్మ, తాగే అమ్మ. వద్దంటే నీదేటన్నారు, కలెక్టర్ రాశాడు. తొలిసరికి ఆల్దనేసరికి నీళ్ళు మళ్ళీ ఏమన్నా పనస చెట్టు, పనసకాయలు. అత్తంటి ఇల్లు. చెట్టు మీద చేస్తారు. ఏం సార్లు దిగు, కడుగు మాది కడుగు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పూరి రథయాత్ర. ఇక్కడ కూడా జగన్నాథం కోవాలి ఫ్రెండ్స్, రథయాత్ర. ఇది రథం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మా తాతగారు తిరుమల శెట్టి సూర్యనారాయణ నాయుడు గారు, కింగ్. ఎన్నో ఎంతెంతో ఉపయోగాలు చేసిన కింగ్. ఈయన వారసులుగా పుట్టడం మా అదృష్టం. వాటర్ బాటిల్స్, ఎన్ని బాటిల్స్, బిందెలు, బాటిల్ అన్నీ తీసుకొని వచ్చారు. ఫ్రీ డ్రింకింగ్ వాటర్ ఎవరు కావాలంటే వాళ్ళు పెట్టుకుని వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఫిలప్ చేసి ఇస్తాం ట్యాంక్ వీటిలో. మిషనరీ ప్లాంట్ రన్నింగ్ అవుతుంది లోన. ఈ ట్యాంక్కి వీళ్ళు బయట పట్టుకుంటున్నారు ఫ్రెండ్స్.
విజయవాడ కృష్ణా బ్యారేజ్ ఎండిపోయింది ప్రస్తుతానికి. కనకదుర్గం టెంపుల్ అల్లడిదిగో ఫ్రెండ్స్, కనకదుర్గం టెంపుల్ అక్కడ ఉంది. కృష్ణా నది, విజయవాడ కృష్ణా బ్యారేజ్. ఫ్రెండ్స్ ఆ పైన కానొచ్చేది వినకొండ పిడుగురాళ్ళ ఒంగోలు. ఫ్రెండ్స్ కోటప్పకొండ వెళ్ళి ఆర్చి. ఫ్రెండ్స్ కోటప్పకొండ వెళ్ళి ఆర్చి. కోటప్పకొండ వెళ్ళి ఆర్చి. గిరి ప్రదక్షిణకి దారి ఫ్రెండ్స్, ఇది దారి. కోటప్పకొండ చుట్టూరు 4 కిలోమీటర్లన్నర వస్తుందంట ఫ్రెండ్స్ గిరి ప్రదక్షిణ. నేను బైక్తో అలా గిరి ప్రదక్షిణ చేయడానికి వెళ్తున్నా ఫ్రెండ్స్. స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఫ్రెండ్స్ ఈసీ ఫారంతో కోళ్ళు పెంపకం ఫ్రెండ్స్. ఈసీ ఫారంతో కోళ్ళ పెంపకం అంతా
ఈసీ ఫారంతో కోళ్ళ పెంపకం ఫ్రెండ్స్. ఇందులో బాగుంది ఫ్రెండ్స్. ముందు విడిచిన వరకు వచ్చింది. కలుపు మళ్ళీ బీడేసిందిగా అని గొప్ప చిన్నగా ఎన్ని మొక్కలు కడదోవారు? మొత్తము 35 వేరా ఇవాళ. వాకాయ మొక్కలు, వాకాయలు ఎవరు లేరు. వీడియో తీసి పెడతాం. వాకాయలు గుత్తులు గుత్తులుగా కాసింది ఫ్రెండ్స్. అవసరం లేదు. హాయ్ ఫ్రెండ్స్, డ్రాగన్ ఫ్రూట్స్ మొక్క, డ్రాగన్ ఫ్రూట్స్ కాయ. ఇది రుద్రాక్షి మొక్క సెట్. ఇది రుద్రాక్షి మొక్క. ఇది హాయ్ ఫ్రెండ్స్, ఆ కాకి చూడు తన పిల్లకి నోట్లో తీసి అట్ట పెడుతుంది ఫ్రెండ్స్. పిల్ల అరుపుతుందని. అదిగో ఫ్రెండ్స్, కాకి పిల్ల కాకి ముద్దు, ఎలక పిల్ల ఎలక ముద్దు అంటారు. చూడండి ఫ్రెండ్స్ ఎలా పెడుతుంది కాకి. ఆహారం తెచ్చుకొని తన నోట్లో తీసి పిల్ల నోట్లో పెడుతుంది. పిల్ల అరుపుతుంటే బాగుంది ఫ్రెండ్స్. మేఘాలు కొండల మీద దిగినాయి. ఈ మేఘాలన్నీ కొండల మీద దిగినాయి ఫ్రెండ్స్. వాతావరణం బాగా ఆహ్లాదకరంగా ఉంది. మేఘాలు మొత్తం కొండల మీదకి దిగినాయి ఫ్రెండ్స్. మంచి లొకేషన్, హ్యాపీగా ఉంది. ఈ ఆవులు గొర్రెలు కలిసే వెళ్తాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మేఘాలన్నీ కొండల మీద కట్ట దిగినాయి. చుట్టూరు కొండలే. ఇదిగో ఫ్రెండ్స్, అదిగో పైన కొండ, మధ్యలో మేఘాలు, ముందల కొండ, వెనక కొండ, మధ్యలో మేఘాలు ఉండే ఫ్రెండ్స్. మొత్తం చుట్టూరు కొండలే. కొండల చుట్టూరు మేఘాలు. అదిగో ఫ్రెండ్స్, అక్కడ ఆ పైన కొండ, ముందల కొండ, మధ్యలో మేఘాలు. నాకు డైరెక్ట్గా చూస్తే మంచిగా ఆహ్లాదకరమైన వాతావరణం. మబ్బులు చేసింది. పూలు చెట్లు కాడికి వచ్చాం ఫ్రెండ్స్. ఈ మొగల పూల చెట్లు ఫ్రెండ్స్ అల్లగా తెల్లగా కానొస్తున్నాయి. అల్లదిగా ఆడవ పువ్వు అల్లది గొడబడింది. అది ఒకటి. మొత్తం అక్కడ 3 పువ్వులు కానొస్తున్నాయి ఫ్రెండ్స్. మొగల పూలు అవి చాలా హైట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. అవి కొయ్యటానికి అందవు. ఇక్కడ కట్టలాంటిది కర్ర కావాలి ఫ్రెండ్స్. అందుకని ఇక్కడ ఈ చెట్టు కాడికి వచ్చాను. ఇది ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి ఉంది మొగల పువ్వు. ట్రై చేస్తాను, అందిద్దాం, చూద్దాం. ఇక ఫ్రెండ్స్, ఇవి మొగల పువ్వు చెట్టు. ఇవి మొగల పువ్వు మొక్క ఎలా ఉంది ఫ్రెండ్స్. మొగల పువ్వు
మొగలి పువ్వు ఫేమస్ అంటారు, మంచి సిమెంటెడ్. ఈ మొగలి పువ్వు ఆయిల్ కేజీ 3.5 లక్షల రూపాయలు ఉన్నదంట ఫ్రెండ్స్. మీరు గూగుల్లో కొట్టుకొని యూట్యూబ్లో కొట్టుకొని చూడండి ఫ్రెండ్స్, దీని వాల్యుబుల్ ఎంతో తెలిసిద్ది. వీటి నుంచి ఆయిల్ చేస్తారంట ఫ్రెండ్స్, ఈ పువ్వుల నుంచి. పువ్వు చెట్టు పొదలుగా ఎంత ఎత్తున ఉందో చూడండి. ఈ కొమ్మలు ఆకులు ఎలా ఉండే చూడండి ఫ్రెండ్స్, ఎంత పొద, పక్క మొక్క ఎంత పొద అయిపోయింది ఫ్రెండ్స్, ఎంతలా ఉన్నాయో. ఏళ్ళలో కాళ్ళు పొద చూడండి, కొమ్మలు అల్లుకొని అంత ఇది అయిపోయింది మొగలి పూలు పొద. ఇటుకడికి రోడ్స్ బీభత్సంగా వచ్చినాయి ఫ్రెండ్స్. నేలేమి మొక్క ఫ్రెండ్స్, నేలేమి ఔషధ గుణాలు గల మొక్క ఇది. నేలేమి ఈ ఆకు తింటేనే నోరంతా కషాయం గంట దాకపోదు ఫ్రెండ్స్. నోరు ఆ సేదు అంత సేదు, కట్టికి సేదులో కల్లా ఏం రా సేదు అంటే ఈ నేలేమి మొక్క చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. దీని గురించి తెలిసిన వాళ్ళకి అంత సేదు అనేది తెలిసిద్ది, అంత నిజంగానే అంత సేదు ఫ్రెండ్స్. ఈ బెమ్మజీవుడు నాగజీవుడు అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ కాయలు పడతాయి ఎర్రగా, ప్రస్తుతానికి ఇటుకి లేవులే ఫ్రెండ్స్. ఉంటే చూపించండి, తింటారు. ఎర్రగా ఉంటాయి కాయలు, అవి ఇక్కడ పడుతుంటే అయిపోయినట్టుంది. చెట్లు కుప్పలు ఉన్నాయి. అయినా ఒక చెట్టుకి కూడా పండ్స్ లేవు ఫ్రెండ్. ఫ్రెండ్స్ రైతులు తీసుకెళ్తున్నారు కదా కట్టలు, 1/2 కిలోమీటర్ మోసుకొని వెళ్తున్నారు ఫ్రెండ్స్. నారు బ్యూటిఫుల్ లొకేషన్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, రైతులు కష్టాలు చూడండి ఫ్రెండ్స్. నారు కట్టలు ఎలా మోసుకెళ్తున్నారు. ఏ ఊరు ఇది? అనసభద్రనా? ఓకే. అక్కడి నుంచే అప్పుడు అల్లాగుడ్డి కాడికా? 1/2 కిలోమీటర్ ఉండిద్దా, కిలోమీటర్ ఉండిద్దా?